హాయ్ అండి, గుడ్ ఈవినింగ్, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు అయితే పొద్దున అది ఏంటి కొబ్బరి చట్నీ చేసిన వీడియో పెట్టినా అండి. నాకు ఎవరు ఒక్కరైతే ఇప్పటివరకు కామెంట్ ఇవ్వలే. అయినా నేను వ్యూస్ కూడా పెద్దగా ఏం లేదు, లైక్స్ అయితే అసలు ఎవరు చేయరు. నేను అయినా కూడా మళ్ళీ పెడుతున్నా. నేను ఇగో చూడండి, నేను కొంచెం అన్నం ఉండాలండి పొద్దున. ఈరోజు ఏం కూర లేదు, మరి నైట్ అసలు అన్నం తినము. ఏమన్నా ఇట్లా చపాతి టిఫిన్ లాగా అట్లా తింటాము, కానీ ఈరోజు అయితే అన్నమే తిందామని అనుకుంటున్నాము. అన్నం ఉన్నది అట్లనే, పొద్దున్న సరిగా తినలేదు మేము. ఇది చూడండి, ఇదైతే మేమైతే ఈ ఆయిల్ అంటే అది డాబర్ అది వాడుతున్నాము, కానీ ఇది ఒకసారి ట్రై చేద్దాం. ఎప్పటికీ ఒకటే ఆయిల్ వాడొద్దట అండి, మధ్యలో మార్చాలట. ఇది కోకోనట్ ఆయిల్. ఈ ఆయిల్ వాడుతూ ఇది ఫస్ట్ టైము ఇప్పుడే తెచ్చుకున్నాం మేము. ఇదైతే వాడుతున్నాం. ఇదైతే ఓపెన్ చేసిన నేను. నేను ఇంకా స్టవ్ ఆన్ ముట్టియలేదండి, స్టవ్ ఆన్ చేసిన. చూడండి, నేనైతే ఇగో పోన్కన్నం తాలింపు అన్నం అండి. దీంట్లో నిమ్మకాయ పిండిన. ఇగోండి, ఇది కరివేపాకు, ఇదిగోండి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్, అంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి, కానీ నేను పప్పు వేస్తాను. శనగపప్పు మంచిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి, నేనైతే పోన్కన్నం తాలింపు అన్నం అయితే ఇట్లా చేస్తాను. మీరు ఎట్లా చేస్తారో ఇంకోండి. నేను ఫస్ట్ అయితే జీలకర్ర వేస్తున్నా, అంటే బాగా వేసుకోవద్దండి, కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇవ్వండి, జీలకర్ర వేసిన నేను. నెక్స్ట్ ఇవ్వండి, ఇది మాత్రం సాల్ట్ మాత్రం ఇట్లా వేసుకోవాలండి, అన్నంలో మంచిగా కలుస్తుంది. ఇవ్వండి, అంటే నేను పొద్దున్న చెప్పిన కదా, ఇప్పుడు ఇదివరకు చేసినప్పుడు చెప్పిన కదా, అంటే తక్కువ వేసుకోవాలి, అవసరం ఉంటే మళ్ళీ వేసుకోవాలి. చూడండి, ఇదిగోండి ఆవాలండి. ఆవాలైతే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, బాగుంటుంది. పోయి చట్నీలకైనా తాలింపు అన్నంలకైనా వాటికి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఇదిగోండి, కొంచెం లైట్గా మెంతులు, నాకు అసలు అవసరం లేదు, కానీ కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, చూడండి మినపప్పు, కొంచెం మినపప్పు వేస్తున్నా. ఇదిగోండి, ఇదైతే గోలిందండి, వేగింది. నేనైతే ఇప్పుడు ఎండుమిర్చి వేస్తున్నా అండి. నేను చెప్పినా కదండి పొద్దున, నేను ప్రతి దాంట్లో ఎండుమిర్చి వేస్తానని చెప్పినా కదా. ఇంకా తాలింపు అన్నంలోకైతే కంపల్సరీ. మనం పులిహోరలో ఎట్లా వేసుకుంటామండి, పులిహోర అన్నట్టే ఇది. తాలింపు అన్నం అంటే తాలింపు అన్నం, కానీ పులిహోర అన్నట్టే. చూడండి, ఇవ్వండి వేసానా అండి. తర్వాత ఏం వేస్తానో చూపిస్తాను మీకు. ఇదిగోండి, అది కూడా వేగిందండి. కొంచెం కొన్ని ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలండి. చూసారా, అది తాలింపు కొద్ది వేసుకోవాలి. తర్వాత ఇంకోటి చూడండి, పప్పు, శనగపప్పు వేసుకోవాలి. కొందరు నానబెట్టి వేస్తారండి, నేను ఇవ్వరు కూడా ఒకసారి చెప్పిన మీకు. నానబెట్టి వేసుకోవద్దండి, ఇట్లనే డైరెక్ట్ వేస్తేనే బాగుంటుంది, టేస్ట్ మంచిగా వస్తుంది. నానబెట్టి వేస్తే టేస్ట్ రాదండి, పచ్చి పచ్చి వస్తుంది. చూడండి, ఇవ్వండి, పప్పు కొంచెం వేగాలండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ తోటి వీటితో వేస్తే సరిగా వేగదు, కొంచెం వేగాలి. చూడండి, నేనైతే కరివేపాకు వేస్తున్నా. కరివేపాకు వేసిన. ఇవన్నీ నెక్స్ట్ ఇంకా ఉన్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, వేసేస్తున్నా. ఇలా అండి. నేను ఏదైనా ఇప్పుడు ఒకటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, కొన్ని అవి ఏంటి మనది ఉల్లిగడ్డ గింతంత ముక్కి వేస్తారు సగం అంతా, కొందరు అట్లా వేసుకోవచ్చు. అన్నీ గింతంత వేసి టక్క చేసేస్తండి, కానీ నాకు ఎందుకో అట్లా నచ్చదు. నేను ఏదైనా మంచి అన్ని రకాలు వేస్తాను అండి నేను. అయితే ఒకటండి, మనం ఎండుమిర్చి ఉన్ని పచ్చిమిర్చి వేస్తాము, కానీ లేదండి కొంచెం లైట్గా ఇవ్వండి కారం పొడి కూడా వేసుకోవాలండి, టేస్ట్ మంచిగా ఉంటుంది. మరి వాటి మీద ఉంటే బాగా మంచిగా ఉంటుందండి. కొంచెం వేస్తున్నా, కొంచెం నోటికి తలగాలండి కాదు. నేను మొన్ననైతే నాకు ఫుల్ జలుబు చేసి అసలు ఏం తినబుద్ధి కాలేదండి. సాల్ట్ మాత్రం ఇక్కడే ఉంచిన, అంటే ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ చూడండి, ఇవైతే వేగుతున్నాయి. ఇవన్నీ ఇదైతే నేను లోపల పెట్టేస్తున్నా. ఆయిల్ కోకోనట్ ఆయిల్ అండి, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. ఎట్లున్నా అని నేను చెప్తాను మీకు, మీరు కూడా మాకు చెప్పండి. ఇవన్నీ ఇది వాడుతున్నాం మామూలుగా రెగ్యులర్ అంటే ఈ మధ్యలో డాబర్ అండి, టాటా అండి, సారీ టాటా. మళ్ళీ కోకోనట్ పెట్టుకున్నాము.
అంటే ఎప్పటికొకటే రెగ్యులర్ ఒకటే వాడొద్దట అండి. నేనైతే లోపల పెట్టేస్తున్నా. నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మర్చిపోతానండి. నేను ఏదో అబద్ధాలు చెప్పడం అట్లా ఏం లేదు. అబద్ధాలు ఏదో బిల్డప్గా ఏదేదో చెప్పడానికి కాదు. ఏదో టెన్షన్లో కొంచెము అది ఓట్స్ చెప్పబో అంటే డాబర్ కూడా తీసుకొస్తాను. మనం టాటా కాకుండా డాబర్ కూడా వాడినాము కాబట్టి నేను ఆ కన్ఫ్యూజ్లో అది డాబర్ అన్నాను. కాబట్టి చూడండి నేనైతే మంచిగా వేస్తున్నాను, వేస్తున్నా. ఏంటిదంటే అండి కొంచెము మనం ఎప్పటికప్పుడు అంటే కొందరు అంటే నేనేదో నీట్గా ఉంచుతాను కదా, ఒకప్పుడు ఇంకా మా ఇంట్లో చాలా నీట్గా ఉండేదండి. ఇప్పుడు మాత్రం కొంచెం అయిపోయింది, అంత నీట్నెస్ లేదు. ఎప్పటికప్పుడు సర్ది పెట్టుకోవాలండి. ఇప్పుడు వేరే ఏంటంటే అండి ఇప్పుడు వేరే ఎక్స్ట్రా గిన్నెలు ఉంటాయి. ఇప్పుడు ఇవి ఉన్నాయండి, ఇవన్నీ ఉన్నాయి. ఇవి సంగతి తర్వాత ఇవి కొంచెం నిదానంగా తోమాలి. ఇవ్వండి నేను ఇక్కడ పడింది ఇందాక. ఇవి సంగతి తర్వాత అండి. ఇప్పుడు ఏం చేస్తా నేను ఇది గోలేలోపు నేను ఖాళీగా ఉన్నా కదండి. ఇది అవసరం లేదండి, ఎప్పటికీ గిన్నె తోమాల్సిన అవసరం లేదు. ఇది మామూలుగా ఇది కడిగేసిన, ఇదేమో ఇలా కట్ చేసేసిన కాబట్టి ఇవ్వండి నేను కడిగి పెట్టేసుకుంటాను. ఇది ఏం లేదు, ఇట్లా ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవాలండి. ఎందుకండి అంతే అండి. నేను వడివైతే గోలే అండి. చూడండి అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు మీరు పప్పు గట్టిగా ఉంటుంది కదా అనుకుంటారు, ఏం గట్టిగా ఉండదండి. దీంట్లో అన్నంతో మళ్ళీ కొంచెం పసుపు వేసుకోవాలండి. అంటే కోరుకన్నం వేస్తారు మీకు తెలుసు. ఇవ్వండి కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇంకా చూడండి ఇవ్వండి అన్నం వేసేస్తున్నా. దీంట్లోనే నిమ్మకాయ దీంట్లోనే పిండిన నేను. అంటే మనము చింతపండు పులిహోరలాగా అందులో కూడా పిండుకోవచ్చు అండి. దేంట్లో నూనె ఆయిల్లో తాలింపు అయితే పిండవచ్చు, కానీ అట్లా అంత పెద్దగా ఏం బాగా మంచిగా ఏమి ఉండదండి. మళ్ళీ నిమ్మకాయ బాగా వేసుకున్నా కూడా పుల్లగా వస్తుంది, ఎంతగానో అవసరం లేదు. ఇప్పుడు ఇది బాగుంటుందండి. ఇట్లా వేసుకుంటే చాలు, కొంచెం ఒక సగం నిమ్మకాయ పిండిన నేను సరిపోతుందండి. అయితే ఒకటండి ఏంటిదంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయినా ఇది కోన్కన్నం అయినా కూడా మనం కొంచెం సేపు వేయించుకోవాలండి. ఇట్లా వేయించుకోవాలి, అట్టిగానే పచ్చిగా తీసుకోవద్దండి. అట్లా ఏమవుతుందంటే అట్టిదే అన్నం మీద మనం కూరను ఇప్పుడు తింటుంది కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని తిన్నట్టు అయిపోతుందండి. అట్లా కాకుండా ఇది పసుపు తీసేస్తున్నాను. ఇది సాల్ట్ అయితే ఉంచుకోవాలి, ఎటుండదో కొంచెం టేస్ట్ చూడాలి. నేను తప్పనిసరి చూడకుండా ఉన్నప్పుడు చూడను, అంటే ఏదన్నా ఉపవాసమో లేకపోతే ఏదైనా కంపల్సరీ అయితే తినకుంటుంటే తినడం, లేదంటే చాలా వరకు నేను టేస్ట్ చూస్తాను. ఎందుకంటే మీరు బాగుందా లేదా, ఇక లేదు అంటే ఇక మా ఆయన మా పిల్లలనే చూడమంట. అది కూడా లేదు అంటే నేను వేసేలాగానే చేస్తా. ఇక కొంచెం ఏమైనా అంటే ఎక్కువ కాకుండానే చూస్తాను. నేను ఎన్నడూ కూరలలో ఉప్పు ఎక్కువ ఎప్పుడైనా అయిందా కూరలలో ఉప్పు ఎక్కువ అయినా అయితే ఎన్నడూ లేదు. ఆ తగ్గితే కొంచెం ఓసారి కొంచెం తక్కువ అవుతుంది, అయితే మళ్ళీ కొంచెం వేసుకుంటాము. ఇష్టమైంది మేము తినలేకపోయిన వల్ల అయితే లేదండి. ఇప్పుడు నేను సాధ్యమైనంత వరకు జాగ్రత్త పడతా. చూడండి ఇలా కలుపుతున్నా చూడండి. కొంచెం గోలాలండి, కొంచెం ఫ్రై కావాలి. ఫ్రై అంటే ఏదో నూనెలు వేసుకొని మనం చికెన్ ఫ్రైయో మటన్ ఫ్రైయో లేకపోతే కాకరకాయ ఫ్రైయో బెండకాయ ఫ్రైయో అని కాదు, దీన్నే కానీ కొంచెం వేయించుకోవాలండి. మరి వాటిగా తాలింపు వేసి ఇట్లా తింటే బాగుంటుందండి. కొంచెం వేగనిచ్చుకోవాలి. నేను ఎలా చేస్తున్నా ఏంటి అన్నదైతే మీరైతే నాకు ఒక్కరు కూడా కామెంట్ చేస్తలేరండి. నేను ఇంత మంచిగా ఇవన్నీ పెడుతున్నానండి. మీరు ఎవరైనా కాదండి, నేను ఎంతమందిగా వీడియో చూస్తున్నా వాళ్ళు ఇంతకంటే మంచిగా చేస్తారా అండి. వ్యూస్లు ఏంటిదంటే అండి ఆయాసం వస్తానండి. 1K లాట, 2K లాట, 3K లాట, 4K లాట, 5 అవునేంటి 9K లాట, అంటే 9,000 ఏంటి లైక్స్, వ్యూస్ కాదు. మరి నేను ఇంత కొట్టుకుంటాను అసలు వ్యూసే అసలు ఆ 10,000 వ్యూస్ వస్తలేవండి. అసలు నాకేం అర్థమవుతలేదు. అయితే ఏంటంటే మేము ఈరోజు హాస్పిటల్కి వెళ్ళొచ్చినామండి, బయటకు వెళ్ళొచ్చినాము. కొంచెం నీరసం అవుతుంది, అట్లా అందుకే ఆయాసం వస్తుంది నాకు. నేను మీకు ఇవ్వాలి కూడా చెప్పినా అండి, ఆయాసం రెండు రకాలు వస్తుంది. మనం బాగా తిన్నా అంత లేజీ అయిపోయి బాగా తినిట్లున్నా ఆయాసం వస్తుంది, నీరసంగా ఉన్న ఆయాసం వస్తుందండి. నేను ఈరోజు అయితే తినైతే కాదండి, అని ఇట్లా నీరసంగా ఉండే ఆయాసం వస్తుంది నాకు. చూడండి మీరు పల్లీల చట్నీ అంటే దోశలకు ఇడ్లీకి వాడే చట్నీకి ఎవరు కామెంట్ చేయలేదు, చేయండి అని అడిగిన. ఈరోజు కొబ్బరి చట్నీకి ఎవరు కామెంట్ చేయలేదు. కనీసము నా ఈ ఫోన్ కన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా అండి.
సబ్స్క్రైబర్లు అయితే ఈ రోజైతే ఒక్కటి కూడా లేదు. నిన్న ఒకటై మళ్ళీ ఎంతో తీసేసుకున్నారు. ఏమో నేను చెప్పినది మళ్ళీ కూడా తీసుకుంటారో ఏమో నా డౌట్ అయితే. ఈ రోజైతే ఒకటే అండి, నిన్న కూడా ఒకటే ఇంకా పోయింది అది. మళ్ళీ ఈరోజు ఒకటి. సబ్స్క్రైబర్ లేవు, ఏం లేవు, వ్యూస్ లేవు, లైకులు లేవు, కామెంట్ లేవు, ఏదీ లేదండి. నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. అంటే నాకు అసలు ఏం అర్థమవుతలేదు. నేను పెట్టాలా సపరేట్గా తీసేయాలన్నది కూడా అనిపిస్తుంది. అంటే మీకు ఈ మాట చాలాసార్లు చెప్తున్నా. చూడండి, నేను పొద్దున కూడా చెప్పిన, కొందరు ఏదైనా ఉడికిందా అని చూడడానికి కూడా ఇట్లా ఈ చేతితోటి పిసుకుతారు, చూడడం కూడా ఇట్లా తినడం అది చేస్తారు. అట్లా కాకుండా మనం కలిపేటప్పుడు దీంతో కలుపుతాము, కానీ తినేటప్పుడు అయినా ఉడికిందా లేదన్నప్పుడు ఈ చేతితోటి ఇట్లా చూడాలండి. తినే టేస్ట్ చూడాలనుకుంటే కూడా చూడండి. నేను కొంచెం ఉప్పు చూడాలండి. మా ఆయన చూడమనొచ్చాడు, మా ఆయన కూడా నన్నే చూడమంటాడు. ఇంకోటి నేనైతే కొంచెం ఉప్పు తగ్గిందండి, కొంచెం వేయాల్సిందే. నేను పొద్దున్న కొబ్బరి చట్నీ చేసినా కదండి, సూపర్ అండి. ఒకసారి నీకు ఎందుకు చెప్పు, నీకే అనుకోతుంది. హాయ్ ఫ్రెండ్స్, పొద్దున చేసిన కొబ్బరి చట్నీ చాలా బాగుందండి. టేస్ట్ ఓకే, కారం కానీ ఉప్పు కానీ అంత ఓకే, బాగుంది, చాలా బాగుంది, నచ్చింది అది. అదండి, మా ఆయన అయితే చాలా బాగుంది అన్నాడు. కొబ్బరి చట్నీ బాగుంది, ఇంకా అయిపోలేదు, కొంచెం ఉన్నది. పొద్దున మేము తిన్నాం, ఇంకా కొంచెం ఉంది. మళ్ళీ తినబుద్ధి కాక 2-3 రోజులు 4-5 రోజులైనా ఉంటుందండి ఫ్రిడ్జ్లో. మనం దాంట్లో వాటర్ వేయం కదా, పచ్చిమిర్చి, టమాటా, కొబ్బరి, కాబట్టి 3-4 రోజులైనా ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఉంది. ఇవైతే బాగుంది. పొద్దునైతే ఉప్పు అది ఏం పట్టలేదు, ఒక్కసారికే ఓకే ఉండే. ఇంట్లో మాత్రం అన్నం అంటే ఏమో తెలియదు కదండి, మళ్ళీ ఎందుకు అని చెప్పి నేను భయానికి కొంచెం తక్కువ వేసిన. ఇప్పుడైతే ఓకే అండి. ఇంత వేసిన, చిటికెడకు ఉప్పు వేసిన, ఇప్పుడైతే ఓకే అండి. చూడండి, నేనైతే ఫోన్ కన్నం అయితే ఇలా వేస్తాను అండి. మీరు ఎట్లా వేస్తారో నా కామెంట్ ద్వారా తెలపండి. కామెంట్ లోపల పెట్టేస్తానా. ప్లీజ్ అండి, అంటే ప్లీజ్ అంటే మరీ అడుక్కున్నట్టయితే నేను అడుక్కోవడం అని కాదు, నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి, నమస్కారం, బాయ్.